అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోని మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు మోటివేటెడ్గా ఉండి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. 10,391 ప్రభుత్వ ఉద్యోగాలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి దానిలో 10,391 మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి అయితే దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జూన్ నెలాఖరున అంటే మనకి ఇక్కడ 4,062 పోస్టులకు ప్రిన్సిపాల్ పీజీటీ అకౌంటెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఈ మంత్ 31 లాస్ట్ డేట్ కాబట్టి మనకు రేపటితోనే లాస్ట్ డేట్ అండి. ఈ 4,062 పోస్టులకు ప్రిన్సిపల్ పీజీటీ అకౌంటెంట్ వీటికి సంబంధించినటువంటి పోస్టులకు అయితే నెక్స్ట్ మనకు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 6,329 పోస్టులకు టీజీటీ లైబ్రేరియన్ హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆగస్టు 18 వరకు అయితే గడువు అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను. అది మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే ఆ రెండింటికి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి మీకు కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఈ రకంగా టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ రకంగా మీకు ఈ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, ఈ రకంగా కనిపిస్తాయి. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చర్లు అర్హత సాధించేందుకైతే ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే తెలిపారు. ఇక్కడ పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించన్నారు. పరీక్ష కాల వ్యవధి 3 గంటల నుండి 3 గంటలు అయితే ఉంటుంది. ఇక్కడ సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలోని పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇది దానికి సంబంధించి అక్టోబర్లో టీఎస్సెట్ అనేది ఉంటుంది. ఆగస్టు 5 నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇక్కడ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం అయితే చూసుకోండి. ఆగస్టు 5 నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పీజీ ఉత్తీర్ణులైనటువంటి వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వారు కూడా పరీక్ష రాసేందుకు అర్హులు అనేటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1కు ఇక్కడ 50 ప్రశ్నలు, ఇక్కడ ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున అనేటువంటి అంశం ఆల్రెడీ ఇంతకుముందు చూసిందే. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఖమ్మంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయితే దానికి సంబంధించి అయితే ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహణ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నట్లు డిఫెన్స్ విభాగం అయితే తెలిపింది. గత ఏప్రిల్ 15 నుంచి 26 వరకు జరిగినటువంటి ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి దానిలో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థుల కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులతో పాటు విద్యా అర్హత, పలు ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించింది. ఇక్కడ సిక్కు అభ్యర్థులు మినహా మిగతా వారు గడ్డంతో వస్తే ర్యాలీకి అనుమతించబోమని స్పష్టమైతే చేసింది. ఇక టెట్-2 సంబంధించిన అప్డేట్లోకి వెళ్తే క్యాబినెట్ భేటీపైనే వారి ఆశలు, అందులో చర్చించేటువంటి అంశాలపైన ఉపాధ్యాయులు, నిరుద్యోగుల్లో ఉత్కంఠ. రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నటువంటి పలు విద్యారంగ సమస్యలు, టీఆర్టీ నోటిఫికేషన్ కోసం 4 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూపు, ఇంకా అమలుకు నోచుకొని నిరుద్యోగ భృతి హామీ, అదేవిధంగా భాషా పండితులు, పీఈటీలు, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు అడ్డు తొలగేనా, సానుకూల ప్రకటన వెలువడతాయా లేదా అని తీవ్రమైన
అయినటువంటి చర్చ అయితే ఉంది. రేపైతే మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందండి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్కి ఇంకా 3 నెలల గడువే ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పైన అందరి దృష్టి అయితే ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు నిరుద్యోగులు ఈ నెల 31న జరిగేటువంటి క్యాబినెట్ సమావేశం పైనే ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విద్యా ఉపాధ్యాయ రంగ అంశాలు, నిరుద్యోగ సమస్యలు ఈ సమావేశంలో చర్చకు వచ్చి అవి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఆ రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలోనే వాటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా లేదా అనేటువంటి అంశం కూడా అభ్యర్థులు అయితే ఇక్కడ ఇబ్బంది అయితే పెడుతుంది. ఇక్కడ అంతా కూడా ఈ రకమైనటువంటి అంశం పైన అయితే చర్చించుకుంటున్నారు. క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, టీఆర్టీ ఉద్యోగ ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా లేదా, ఇక్కడ ప్రమోషన్లు బదిలీల అంశం కొలిక్కి వస్తుందా లేదా అనేటువంటి అంశాలపైన అయితే ఆతృతగా ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్కి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దాదాపు 4 లక్షల మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టెట్ నోటిఫికేషన్ను సెప్టెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు వచ్చేలోపు టీఆర్టీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చి నోటిఫికేషన్ జారీ చేసేలా క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. తర్వాత ఈసారి సర్దుబాటుతోనే సరియా, హేతుబద్ధీకరణకు అవకాశం లేనట్టే జిల్లాలో ముమ్మరంగా ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు 6,000 మందికి తాత్కాలిక స్థానచలనము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేటువంటి హేతుబద్ధీకరణ రేషనలైజేషన్కి అయితే కసరత్తు ముగిసి 10 రోజులైనా ఆ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. దీనికి బదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు జరుగుతోంది. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ఇటీవల డిఈఓల సమావేశంలో విద్యాశాఖ గుర్తించింది. ప్రస్తుతం రేషనలైజేషన్ బదిలీలకు అవకాశాలు కనిపించకపోవడంతో డిప్యుటేషన్లతో తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లాలో 250 మంది, నాగర్ కర్నూలులో 200 మంది ఇలా సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి విద్యార్థుల నమోదులో మార్పు చేర్పులు ఉంటే కనుక అప్పుడు మరికొందరిని కదిలించాల్సి అయితే ఉంటుందని డిఈఓలు అయితే చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది సర్దుబాటు ప్రక్రియ చేపట్టకపోగా ఈసారి కూడా ఇంకా ప్రారంభం అయితే కాలేదు. దీంతో అనేక పాఠశాలలో టీచర్లు అధికంగా ఉన్నారని ఉపాధ్యాయ సంఘ నేత ఒక అయితే చెప్పడం జరిగింది. 2 నెలలకోసారి హేతుబద్ధీకరణ చేయాల్సి ఉండగా రాష్ట్రంలో 8 ఏళ్ల కిందట 2015 ఆ ప్రక్రియ అయితే జరిగింది. అప్పటి నుంచి అయితే ఏటా తాత్కాలిక సర్దుబాటుతోనే సరిపెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడం, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ ఖాళీలలో కోత పెట్టేందుకు రేషనలైజేషన్ చేపట్టారనేటువంటి విమర్శలు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి కూడా అనుమతి ఇవ్వకపోవచ్చని ఒక అధికార అయితే అభిప్రాయం. అంటే ఇక్కడ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఇంటర్నల్గా జరిగిందండి. అది బయటికి అఫీషియల్గా చెప్పకపోయినా కూడా ఇంటర్నల్గా జరిగింది. ఆ పోస్టులు కనుక చూసుకుంటే 5 నుంచి 6 వేలకు సంబంధించిన పోస్టులు కూడా గతంలో ఇచ్చినటువంటివి కాకుండా అంటే అవి పక్కన పెట్టేసినట్టేగా ఇప్పుడు కొత్తగా మనకు 5 నుంచి 6 వేలకు సంబంధించిన ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఆర్థిక శాఖ దగ్గర విద్యాశాఖ అయితే దానికి సంబంధించి ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మనకు ఒక 20,000 30,000తో మెగా డిఎస్సి వచ్చేటువంటి ఆలోచన ఆశ అనేది ఎట్లా లేదు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ 13,500 పోస్టులకైనా ఖచ్చితంగా ఈ టెట్ సెప్టెంబర్ వరకు కంప్లీట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ లోపు ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేసి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా టెట్ తర్వాత వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ ఇంకెప్పుడు, మన ఊరు మన బడి ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి మంత్రుల సమావేశంలో టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. దాని తర్వాత టీఆర్టీ జరపాలన్నది ఉద్దేశం. నిర్ణయం తీసుకొని 20 రోజులైనా ఇప్పటివరకు టెట్ నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ అధికారులు టెట్ నిర్వహణకు సెప్టెంబర్ 15-30 లోపు 3-4 తేదీలను అయితే ప్రతిపాదించింది. అయితే పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలికి పంపినట్లయితే తెలిసింది. అక్కడ నుంచి విద్యాశాఖ కార్యదర్శికి తర్వాత సీఎం కార్యాలయానికి వెళ్ళి ఆమోద ముద్ర పడి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యం అయితే టెట్ పూర్తయి తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి ఎన్నికల కోడ్ ఆటంకంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. టెట్తో పాటు టీఆర్టీ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని అయితే కొందరు సూచిస్తున్నారు. ఇక్కడ మనకు
నిన్నటి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. విద్యాశాఖ అధికారుల కసరత్తు వేగవంతం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపైన మంత్రివర్గంలో చర్చ, పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం. సెప్టెంబర్ 3వ వారంలోనైతే ఈ టెట్కి సంబంధించిన రాత పరీక్ష అయితే ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలోనే ఈ టెట్ నోటిఫికేషన్ మనకు రావడానికి అయితే అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే నిన్న చాలా న్యూస్ పేపర్స్లోనైతే చూడడం జరిగింది. ఇక్కడ వచ్చే నెల మొదటి వారం అంటే ఇక 2 రోజులే ఉంది కాబట్టి మొదటి వారం అంటే ఆగస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ మనకైతే ఇంకా వారం అని చెప్పుకోవచ్చు. ఇక వారంలో మనకి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా నిన్నటి న్యూస్ పేపర్లోనైతే అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ 17 లేదా 24వ తేదీన టెట్ రాత పరీక్షకు సంబంధించిన దస్త్రాన్ని తయారు చేసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదానికి అయితే పంపించినట్లయితే తెలిసింది. ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది. అందులో టెట్తో పాటు ఉపాధ్యాయ ఖాళీల భర్తీపైన చర్చించి ఆమోదం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత టెట్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి ప్రకటిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి మన టెట్కు సంబంధించినటువంటి సైకాలజీ అండ్ పెడగాజీకి సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించి ఇక్కడ డిజిటల్ క్లాసులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. మన యొక్క యాప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు యాప్కు సంబంధించిన నంబర్ ఉంది కదా, ఈ యాప్కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటేనే దీనికి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత కేజీబీవీకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం జరిగింది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మనకు అఫీషియల్ కీ అనేది రాలేదండి. అఫీషియల్ కీ వచ్చిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ పెడతారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రజెంట్ చేయడం అనేది అంత సులభమైనటువంటి అంశం ఏం కాదు. దాదాపుగా 40 నుంచి అట్లా అంతవరకు అయితే అంటే దాదాపుగా 10,000 మంది వరకైనా మనము దానికి సంబంధించినటువంటి డాటా అనేది సేకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదైతే సాధ్యమయ్యేటువంటి పని అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ లిస్ట్ పెడతారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏం చేయండి అంటే ఈ రకంగా మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. మీకు సంబంధించిన ఎగ్జామ్ ఏదో దానిపైన ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను సిఆర్టీ తెలుగు పైన క్లిక్ చేశాను అనుకోండి. 26 జూలైలో జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రకంగా దానికి సంబంధించిన పేపర్ అనేది దానికి సంబంధించిన ప్రైమరీ కీ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ రకంగా దీన్ని చూసుకున్న తర్వాత ఏవైనా క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ పైన మీకు డౌట్ ఉంటే కనుక ఇక్కడ చూసుకుంటే 13th జూలై వరకు అయితే రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక సబ్మిట్ చేయడానికి కూడా మనకు క్లియర్గా వాళ్ళైతే ఛాన్స్ ఒకరోజు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా 2 రోజుల క్రితం రిలీజ్ అయినట్టుంది. ఇది చాలామందికి అయితే లేట్గా తెలిసింది. అయితే దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే 30 జూలై వరకు అయితే ఉంది. అంటే ఈ రోజు వరకే ఉంది. ఇంకా ఏమైనా మీరు ఇక్కడ 11:59 PM వరకు అంటే నైట్ వరకు అయితే మీరు దీనికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక కీకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ అనేటివి తెలియజేయడానికి అయితే ఇక్కడ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. తెలంగాణ మొత్తం తిరగాల్సిందే. గురుకుల రిక్రూట్మెంట్లో అభ్యర్థుల కష్టాలు. ఒక్కో పరీక్షకు ఇక్కడ పరీక్ష పేపర్కు ఒక్కో జిల్లా తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ పరీక్ష కేంద్రాలు చూసి గగ్గోలు పెడుతున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 3 పేపర్లు 3 జిల్లాలు. మంచిర్యాలకు చెందినటువంటి నిఖిత అనేటువంటి అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా ఆమెకు పేపర్ 1 హైదరాబాద్లో, పేపర్ 2 మంచిర్యాలలో, పేపర్ 3 వరంగల్లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్కి చెందినటువంటి రమాదేవికి నిజామాబాద్లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా ఆమెకు పేపర్ 1 రంగారెడ్డి జిల్లా, పేపర్ 2 మేడ్చల్, పేపర్ 3 కరీంనగర్ జిల్లాలో సెంటర్లు అయితే ఇచ్చారు. ఖమ్మంకు చెందినటువంటి బిందుకు పేపర్ 1కు సంబంధించి ఖమ్మం, పేపర్ 2కు సంబంధించి కొత్తగూడెం, పేపర్ 3కి సంబంధించి సత్తుపల్లిలో సెంటర్లు అయితే ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు ఇక్కడ 4, 14, 22 తేదీల్లో రాయాల్సి అయితే ఉంది. అక్కడే మరో పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. ఇక్కడ వీళ్ళు టీజీటీతో పాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏ జల్లాలో కేటాయిస్తారో తెలియక ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ రకంగా ఒక్కదానికి చేసినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఈ రకంగా 3 రకాల అవకాశాలు ఉన్నటువంటి
చేసినటువంటి వాళ్ళు, ఆ రకంగా చేసినటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా గురుకుల బోర్డు దీనిపైన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అభ్యర్థులకు అనుగుణంగా షెడ్యూల్ని మళ్ళీ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనకు సాక్షిలో అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి, బల్మూరు వెంకట అయితే ఇక్కడ ఈ రకంగా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ఇక్కడ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాయాలని అభ్యర్థులకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రూప్స్ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులపైన ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా పార్ట్ టైం అధ్యాపకులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించండి అనేటువంటి అప్డేట్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి సరిపడకుండా జీతాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి అన్ని రకాల సమస్యలు అనేటివి తీర్చాలని రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.